హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. చాణక్య నీతి అనేది మనిషిని సరైన మార్గంలో నడిపించే సలహాలు, సూత్రాల సమాహారం. అలాగే జీవితంలోని అన్ని అంశాలకు చాణక్యుడు దారి చూపిస్తాడు. నిత్య జీవితంలో చాణక్యుడు మాటలను పాటించే వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు. నిజమే కదండి. అంతేకాకుండా మీరు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి శాశ్వతమైన అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. అన్ని సంబంధాలలో స్నేహం బలమైనది అని అంటారు. కానీ పుట్టుకతోనే ఎన్నో బంధుత్వాలను మనిషి పొందుతాడు. కానీ స్నేహం అనేది వారి స్వతంత్రంగా సృష్టించే ఏకైక సంబంధం. అందుకే స్నేహం చాలా పెద్దదిగా, అలాగే ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఆచార్య చాణక్యుడు స్నేహం గురించి కొన్ని విషయాలు చెప్పాడు. అయితే నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా స్నేహితులే అని చెప్పలేం. ఇలాంటి వారు స్నేహితులుగా మారితే వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి అని చాణక్యుడు అంటాడు. ఎలాంటి వారితో స్నేహం మంచిది కాదో చాణక్య నీతిలో వివరించబడ్డాయి. మరి వాళ్ళ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. మొదటిది, స్వార్థపరులకు దూరంగా ఉండాలి. చాణక్య నీతిలో స్వార్థపరులు, అత్యాశగల స్నేహితులకు దూరంగా ఉండమని చెప్పాడు. ఎందుకు అంటే అలాంటి వారు తమ సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అలాంటి వారు తమ అవసరాలు తీర్చుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి అని చాణక్యుడు సలహా ఇస్తున్నాడు. అయితే కౌగిలించుకుని కరచాలనం చేసే ప్రతి ఒక్కరూ స్నేహితులు కాలేరు. అలాగే దీన్ని అర్థం చేసుకోలేని వారు జీవితాంతం పశ్చాత్తాపపడతారు. నిజమే కదండి. ఇక రెండవది, తెలివిలేని వారితో స్నేహం వద్దు అంటున్నారు మన చాణక్యులు గారు. తెలివి తక్కువ మిత్రుడు మిమ్మల్ని ఎప్పుడూ తప్పుడు పనులు చేయించగలడు. జ్ఞానులను ఎప్పుడూ స్నేహితులుగా ఉంచుకోవాలి. అయితే ఈ విధంగా అయితే చాణక్యుడు తన నీతిలో చెప్పాడు. తెలివిలేని వారితో తిరిగితే మీరు కూడా అదే లిస్టులో ఉండిపోతారు. అయితే చూసేవారు కూడా మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు. నిజమే కదండి. స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చాణక్యుడు చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ రహస్యాలన్నింటినీ మీ స్నేహితులకు చెప్పకండి. ఎందుకు అంటే మీ స్నేహితుడు నమ్మదగిన వాడు కాకపోతే అది మీకు తర్వాత హాని చేస్తుంది. మీ రహస్యాలను మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తాడు. ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది. ఇక కొందరి జీవితాల్లో కూడా అనుభవం వచ్చే ఉంటుంది. స్వార్థపూరిత స్నేహితులకు దూరంగా ఉండండి. ఎందుకు అంటే అలాంటి వ్యక్తులను మిమ్మల్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. మీరు చెడు సమయాల్లో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఖచ్చితంగా విడిచిపెడతారు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలను ఎప్పటికీ కూడా మీ స్నేహితులకు అస్సలు చెప్పొద్దు. ఏదైనా చిన్న గొడవ అయితే ఆ రహస్యాలన్నింటినీ మీకు వ్యతిరేకంగా మార్చేస్తారు. ఇక చెడు వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి. చాణక్యుడి ప్రకారం చెడు వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. చాణక్య నీతి ప్రకారం చెడు అలవాట్లతో ఉన్నవారితో స్నేహం మీకు ఎప్పటికీ ప్రయోజనం కలిగించదు. చెడు అలవాట్లు మీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఒక తప్పు వ్యక్తి మీతో ఎప్పుడైనా చెడు పనులు చేయించవచ్చు. గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి. అయితే ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చని చాణక్య నీతి చెబుతోంది. కాబట్టి చెడు వ్యక్తులతో సహవాసం అస్సలే వద్దు. ఎంత మంచివాడైనా కూడా అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే అలాంటి వాళ్ళే అయిపోతారు. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చాణక్య నీతిలో అయితే చెప్పడం జరిగింది. ఇక లాస్ట్ అవది, పాపాత్ములతో స్నేహం వద్దు.
పాపాత్ములతో స్నేహం చెయ్యకూడదు అని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు. అలాంటి వ్యక్తితో స్నేహం మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పాపి మీ కుటుంబానికి ఆనందాన్ని కలిగించడు. దీని కారణంగా మీ సమస్యలు ఎప్పుడైనా ఎక్కువైపోతాయి. అందుకే చాణక్యుడు చెప్పినట్లుగా మంచివారితో స్నేహం చేయండి. ఇలా చేయడం వల్ల, చాణక్యులు గారు చెప్పినది పాటించడం వల్ల మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అలాగే మనం జీవితంలో ఎన్నో సాధించవచ్చు కూడా. నిజమే కదండి. అలాగే ఎలాంటి వాళ్ళతో స్నేహం మాత్రం అస్సలు చేయవద్దు. మీరు చేసే స్నేహం బట్టే మీ ఎదుగుదల కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఎంత ఎదిగినా మధ్యలో నీకు పరిచయమైన స్నేహం వల్ల, ఆ చెడు సహవాసం వల్ల నువ్వు అన్నీ కోల్పోవచ్చు అని గుర్తుపెట్టుకో. నిజమే కదండి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహం చేసేటప్పుడు నిర్ణయం తీసుకోండి. ఇక నిర్ణయం మీదే. బాగా ఆలోచించుకోండి. అలాగే ఆ స్నేహాన్ని నమ్మండి. ఒక నమ్మకమైన స్నేహం దొరికితే ఆ స్నేహాన్నే నమ్మండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్య నీతిలో చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించిన ఏ మంచి సూక్తులను ఇవ్వబోతున్నారు, ఆయన నీతి శాస్త్రంలో నుంచి ఏ మంచి మాటలను మనకి చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.